ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. వైతథ్య ప్రకరణం పూర్తి చేశాం. దాని యొక్క సారాంశాన్ని ఈరోజు చెప్తాను. ఈ వైతథ్య ప్రకరణం 7వ మంత్రమైనటువంటి నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం అనే మంత్రంలో ప్రపంచోపశమం అనే పదం వస్తుంది. ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం అనే చోట ఆ ప్రపంచోపశమం అనే పదం మీద 38 కారికలు గౌడపాదాచార్యుల వారు రాశారు. దాన్నే వైతథ్య ప్రకరణం అంటాం. ప్రపంచోపశమం అంటే ఏమిటి? ప్రపంచం అంటే జాగ్రత్త ప్రపంచం అని అర్థం. ప్రపంచ అంటే ఇక్కడ జాగ్రత్త ప్రపంచ. జాగ్రత్త ప్రపంచం అంటే ఏమిటి అంటే మెలకువతో ఉన్నటువంటి అవస్థ. ఇది జాగ్రత్త ప్రపంచం. జాగరూకులై మనం ఉన్న స్థితిని జాగ్రత్త ప్రపంచ అంటారు. ఇప్పుడు మనందరం జాగరూకులమై ఉన్నాం, మెలకువతో ఉన్నాం. ఇలా ఉండే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి ఇది జాగ్రత్త ప్రపంచం. మనం 3 ప్రపంచాలు చూస్తాం రోజు. మెలకువతో ఉన్నప్పుడు జాగ్రత్త ప్రపంచం అంటాం, కల కనేటప్పుడు స్వప్న ప్రపంచం అంటాం, నిద్రపోయేటప్పుడు నిద్రా ప్రపంచం అంటాం. ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో ఉన్నాం? జాగ్రత్త ప్రపంచంలో ఉన్నాం. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని అక్కడ ప్రపంచోపశమంలో ఆ ప్రపంచం అనేది జాగ్రత్త ప్రపంచం అని అర్థం. స్వప్న ప్రపంచం నిద్రా ప్రపంచం తీసుకోకూడదు. మాండూక్య కారిక నిద్రపోయేవాళ్ళు చదువుతారా, కలలో ఉన్నవాడు చదువుతారా, మెలకువతో ఉన్నవాళ్ళు చదువుతారా? మెలకువతో ఉన్నవాళ్ళు చదువుతారు. జాగరూకులై ఉన్నవాళ్ళు చదువుతారు కనుక జాగ్రత్త ప్రపంచం. ఉపశమం అంటే ఇంకో పదం ఉంది అందులో, ప్రపంచ ఉపశమం. ఉపశమం అంటే మిథ్యా అని అర్థం. మిథ్యా, అసత్యం, అనృతం. ఇక్కడ గౌడపాదాచార్యుల వారు వైతథ్యం అన్నారు దాన్ని. ఉపశమం అంటే మిథ్యా, మిథ్యా అంటే అసత్యం. దాన్ని ఇక్కడ వైతథ్యం అన్నారు. వితథస్య భావ వైతథ్యం అని చెప్పాను. అంటే నిజం కానటువంటిది అని అర్థం. నిజం కానటువంటిది అని అర్థం. కనుక ప్రపంచోపశమం అంటే ఏమిటి? ఈ జాగ్రత్త ప్రపంచం ఏదైతే మనం చూస్తున్నామో, మన అనుభవానికి కనపడుతున్నదో అది నిజం కాదు అని అర్థం. అది ప్రపంచోపశమం అంటే. ఈ ఒక్క మాట మనకు బాగా అర్థం కావాలి అంటే వివరంగా వ్రాయాలి. అందుకని 38 కారికలు గౌడపాదాచార్యుల వారు విస్తారంగా వ్రాశారు. ఈ 38 కారికలకు శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. ఆదిశంకరులు ఒక్కొక్క కారికకి విస్తారంగా భాష్యం రాశారు. ఈ కారికలు వ్రాసిన వారు గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యులు అంటే శంకరాచార్యులు గురువుగారి గురువుగారు. శంకరాచార్యుల వారికి గురువుగారు భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు. ఆ గోవింద భగవత్పాదుల వారికి గౌడపాదాచార్యుల వారు గురువుగారు. అంటే శంకరాచార్యుల వారి పరమ గురువు ఈ శ్లోకాలు రాసినవారు, కారికలు వ్రాసినవారు. అటువంటి కారికలు ఇప్పుడు మనం చదివాం. దానికి సారాంశం చూస్తున్నాం ఈరోజు. ఏం చెప్పారు ఇందులో ఈ ప్రకరణంలో, వైతథ్య ప్రకరణంలో అంటే మొదటి 3 కారికల్లో 1, 2, 3 ఈ కారికల్లో
ఈ ప్రపంచం అంటే మిథ్య అన్నాం కదా, అసత్యం అన్నాం కదా. ఇది అసత్యం అని నీవు తెలుసుకోవాలి అంటే నీకు ఒక ఉదాహరణ చెప్తాను అన్నారు. ఇది నిజం కాదు అని నీకు తెలియాలి అంటే నువ్వు ఒక ఉదాహరణ తెలుసుకోవాలి ముందు. ఆ ఉదాహరణ ఏమిటి అంటే స్వప్న ఉదాహరణం. మన కళ ఈ 1 నుంచి 3 శ్లోకాల్లో కారికల్లో స్వప్నం గురించి చెప్పారు. మనం కళ చూస్తాం కదా, కళ అనుభవిస్తాం, కళలో ఎన్నో వస్తువులు చూస్తాం, ఎంతోమంది మనుషులను చూస్తాం, ఏనుగులు చూస్తాం, సింహాలు చూస్తాం, గుర్రాలు చూస్తాం, ఇళ్ళు చూస్తాం, విమానాలు చూస్తాం, నదులు, కొండలు, వాగులు, కోనలు, గుట్టలు అన్నీ చూస్తాం కదా, అన్నీ అనుభవానికి చూస్తాం. అవన్నీ నిజం కాదని మనందరికీ తెలుసు కదా, తెలుసు. స్వప్నం మిథ్యా అనేది మనందరికీ తెలుసు. గౌడపాదాచార్యుల వారు ఏమంటున్నారు, ఆ కళ ఎట్లాగైతే నిజం కాదో చూసినప్పటికీ కూడా మీరు చూసిన కళ ఎన్నెన్నో చూశారు, ఎన్నో అద్భుతాలు చూశారు కళలో. చూసినప్పటికీ కూడా మెలకువ రాగానే అవన్నీ నిజం కాదు అని మీరు ఎలాగైతే తెలుసుకున్నారో, అవన్నీ సత్యం కాదు అని, అది కళ అని, అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా కళ, స్వప్నం అని తెలుసుకోండి అంటున్నారు. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని మీరు చూసే భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, కారు ఇవన్నీ కూడా సత్యం కాదు, చూడటానికి కనబడుతున్నాయి కానీ అవి సత్యం కాదు నిజంగా అని మీరు తెలుసుకోవాలి. ఇది విషయం. అప్పుడు 4వ కారిక నుంచి 18వ కారిక వరకు ఈ స్వప్నాన్ని గురించి చెప్తూ, ఇది జాగ్రత్తకి ప్రపంచానికి పోలుస్తూ, ఇది ఎలా సత్యం కాదు అని చెప్పి దాని మీద విశ్లేషణ చేస్తుంటారన్నమాట. 4వ కారిక నుంచి 18వ కారిక వరకు 2వ టాపిక్. మొదటి విషయమేమో ఈ ప్రపంచం స్వప్నం లాంటిది అని చెప్పారు. 4 నుంచి 14 వరకు ఎలా ఇది స్వప్నం లాంటిది ఆయన చెప్పంగానే మనం ఒప్పుకుంటామా ఏమిటి? అందుకని పూర్వపక్షి వచ్చి అడుగుతాడు, అదేమిటండి స్వప్నానికి జాగ్రత్త ప్రపంచానికి ఎంతో తేడా ఉంది, అది ఇది ఒకటి అంటారేమిటి అన్నారు. అది ఇది ఒకటి ఎట్లవుతుంది అని. ఎందుకు ఒకటి కాదు, అది వేరు ఇది వేరు అంటే 4 కారణాలు చెప్తున్నాడు. ఆ పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి ఆ 4 కారణాలు? ముందు ఈ స్వప్నం లాంటిదే ఈ యొక్క జాగ్రత్త ప్రపంచం అని ఎలా చెప్పారు అంటే అది చెప్పాలి, చూడాలి మనం తర్వాత. ఈ స్వప్నం లాగానే ఇది అని ఎలా ప్రపంచం అని చెప్పారంటే 2 శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే దృశ్యత్వాత్ అన్నారు. దృశ్యత్వాత్ అంటే ఏమిటి? నువ్వు చూసే ప్రతిదీ మిథ్యా అని అర్థం. దృశ్యత్వాత్, ఇది కనుక ఇది సత్యం కాదు అన్నారు. అది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి కారణం. జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. ఈ జాగ్రత్త ప్రపంచం మిథ్యా దృశ్యత్వాత్, నువ్వు చూడడం వల్ల ఇది అసత్యం అన్నారు. మనమేమంటున్నాం? నేను చూస్తున్నాను కాబట్టి ఇది సత్యం అంటున్నాం. ఏమండి ఈ పుష్పాన్ని చూస్తున్నాను కదా నేను, అందుకనే సత్యం అన్నాం. శంకరాచార్యులు వారు అంటున్నారు నువ్వు చూస్తున్నావు కాబట్టి అది అసత్యం అన్నారు. చూడండి, మనమేమంటాం ఇది చూడడం వల్ల ఇది సత్యం అంటున్నాం, కానీ వారేమంటారు నువ్వు చూడడం వల్లనే అది అసత్యం అన్నాడు. నువ్వు చూసేవన్నీ సత్యం కాదు అన్నారు. దృశ్యత్వాత్ అన్నారు. దీనికి గౌడపాదాచార్యుల వారు ఇచ్చే కారణం ఏమిటి? 6వ శ్లోకంలో 6వ కారికలో గౌడపాదాచార్యుల వారు చెప్పారు, ఆదావంతే చ యన్నాస్తి. వారు చెప్పే కారణం మొదలులో చివరలో లేదు కనుక ఆదౌ అంతేచ. ఆదం అంటే ముందు, బిగినింగ్ అంటారు.
అంతే చివర్లో లేకపోవడం వల్ల అది సత్యం కాదు అన్నారు. ఆదౌ అంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా అన్నారు. ఇప్పుడు కుండ ఉంది. ఈ కుండ తయారు చేసేవాడు చెయ్యడానికి ముందు లేదు కదా. ఆదౌ యన్నాస్తి అంతేచ ఈ కుండ పగిలిపోయిన తర్వాత ఇప్పుడు కుండ ఉండదు. ముందు లేదు, తర్వాత ఉండబోదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి ముందు లేదు, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఉండదు. అంటే ఆగమ అపాయి. దీనికి పుట్టుక ఉంది, దీనికి మరణము ఉంది. దేనికైతే ఆగమ అపాయిత్వం ఉన్నాయో అది మిథ్యా అన్నారు. ఏదికైతే పుట్టుక మరణం ఉన్నదో అది మిథ్యా. అది గౌడపాదాచార్యులు వారు చెప్పే కారణం. అర్థమైందా? ఆగమ అపాయి. కళ కూడా ఆగమ వస్తుంది, అపాయి పోతుంది, అంతే కదా. శరీరం కూడా ఈ చూసే రూపాలన్నీ కూడా పుడుతున్నాయి, పోతున్నాయి. ఆగమ అపాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. దేనికైతే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటాయో అవన్నీ మిథ్యా, క్యాన్సిల్. చూసారా? ఇది గౌడపాదాచార్యుల వారు చెప్పింది. ఆదౌ అంతేచ యన్నాస్తి వర్తమానేపి. ఇప్పుడు ఉన్నదండి కుండ. కుండ ఉన్నదా? కుండ లేదు. మీరు కుండ ఉన్నది అన్నారనుకోండి, నేనేం చెప్తాను? నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. దీనికంటే కూడా దయానంద స్వాముల వారు చెప్పే ఉదాహరణ ఏంటంటే, గొలుసు ఉంది కదా మీ దగ్గర, నేను బంగారం తీసుకుంటాను, మీరు గొలుసు తీసుకోండి. గోల్డ్ నేను తీసుకుంటాను, చైన్ మాత్రం మీరు తీసుకోండి. చైన్ అనేది ఉన్నదా? లేదు కదా. అది ఆగమాపాయే కదా. కనుక చైన్ అనేటువంటిది లేదు. అర్థమైందా? చైన్ అనేటువంటిది నిజంగా లేదు. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటిది కూడా దీనికి జన్మ మరణం ఉన్నాయి కనుక ఇది సత్యం కాదు అన్నారు. ఇలా చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? ఈ జాగ్రత్త ప్రపంచ మిథ్యా అని చెప్పిన తర్వాత ఎలా మిథ్య అవుతుందండి? పూర్వపక్షి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమండి, స్వప్నమేమో కళ, కళ కళ నిజం, అది నిజం, ఇది అది కళ. ఏమిట్రా కళగంటున్నావా అని అంటారు, చూసారా మన వాళ్ళు. కళ కాదు, ఇది సత్యం అంటాం మనం. అతను 4 కారణాలు చెప్తున్నాడు. స్వప్నానికి జాగ్రత్త ప్రపంచానికి ఏమేమి భేదాలు ఉన్నాయో 4 కారణాలు చెప్తున్నాడు. ఏమిటి అవి అంటే, సప్రయోజనత తేషాం. మనం మెలకుతో ఉన్నప్పుడు అన్నీ మనకు ప్రయోజనం ఉంటాయండి కదా. కళలో చూసేవి మనకేం ప్రయోజనం ఉంది? నా ప్యాకెట్లో మనీ ఉంటే, డబ్బులు ఉంటే హాయిగా షాప్కి వెళ్తాను, కొనుక్కుంటాను, ప్రయోజనం ఉంది కదా. కానీ కళలో కనుక లాటరీ వచ్చిందనుకోండి, డబ్బులు వచ్చినాయి, ఏం ప్రయోజనం? మెలకుతో ఉన్న వస్తువులకి ప్రయోజనం ఉంది, కళలో కనే వాటికి ప్రయోజనం లేదు. కనుక ఈ కళ వేరు, జాగ్రత్త వేరు. అర్థమైందా? సప్రయోజనత అన్నారు. ఈ పూలు ఉన్నాయి, తలలో పెట్టుకుంటారు. కళలో చూసిన పూలు తలలో పెట్టుకుంటారా? ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. కనుక మీరు స్వప్నాన్ని జాగ్రత్తని పోల్చకండి అంటాడు పూర్వపక్షి. రెండవ కారణం ఏం చెప్తాడంటే, ఇది బాహ్యం, అది ఆంతరం అన్న. మన ఆన్సర్ చెప్పాలి కదా. మొదటి అబ్జెక్షన్కి మన ఆన్సర్ ఏంటి? ప్రయోజనం ఉంది, వీటికి కళకి ప్రయోజనం లేదన్నాడు. గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారు? నువ్వు అలా అంటున్నావు, కలగనేవాడికి కళలోవి ప్రయోజనం ఉన్నాయి. కలగనేవాడికి కళలో దాహం వేసిందనుకోండి, నీళ్లుంటాయి, ఆ నీళ్లు తాగుతాడా లేదా? వాడి దాహం తీరుతుందా లేదా?
కలగనే వాడికి కలలో ఆకలి అయితే అన్నం తింటాడు, వాడికి ప్రయోజనం ఉన్నదా లేదా? కలగనేవాడు ట్రైన్ ఎక్కుతాడు, ట్రైన్ నుంచి ప్రయాణం చేస్తాడు, ప్రయోజనం ఉందా లేదా? కనుక కలగనే వాడికి కలలో వచ్చేవన్నీ కూడా ప్రయోజనం ఉన్నాయి. అందుకని ప్రయోజనం లేదు అని అనకూడదు. మెలకువతో ఉన్నవాడికి మెలకువలో ఉన్నవి ఎట్లా ప్రయోజనమో, కలలో ఉన్నవాడికి కలలో కనేటటువంటివన్నీ కూడా ప్రయోజనం ఉన్నాయి అన్నారు. కొట్టేసేసాం. పూర్వపక్షి రూల్డ్ అవుట్. రెండవది ఏం చెప్పాడు పూర్వపక్షి? ఏమండి, ఈ బాహ్య ప్రపంచం బాహ్యం, ఇది బయట కనపడుతున్నది, కళ మనం కల్పించుకున్నది కదా, మన మనస్సు కల్పించినటువంటిది, ఆంతరం లోపల ఉన్నది అన్నాడు. రెండవ అబ్జెక్షన్. దేనికి అబ్జెక్షన్? మీరు ఈ ప్రపంచం కూడా కళ లాంటిది అంటున్నారు, ఇది కళ లాంటిది కాదు, ఇది సత్యం. ఎందుకంటే ఇది బాహ్యం, కళ ఆంతరం. కళ లోపల ఉంటుంది, బయట ఉంటుంది. కళ మీరు చూసే కళ రాత్రి అది ఎక్కడుంది? ఏనుగులు చూశారు, గుర్రాలు చూశారు, సింహాలు చూశారు, బయట చూసారా లోపల చూసారా? లోపల. రాత్రి కళలో వర్షం వస్తుంది, పిడుగులు వస్తాయి, లోపల బయట చూస్తారు. ఇప్పుడు బయట చూస్తున్నారు. ఏమిటండి అది కళ, ఇది సత్యం అయితే ఒకటి అంటారు ఏమిటి అన్నారు. కళలోనేమో అన్నీ లోపల చూస్తాం, ఇక్కడ బాహ్యంగా చూస్తాం. అర్థమైందా? అందుకని కళ జాగ్రత్త ప్రపంచ ఒకటి కాదు అంటాడు. దానికి మనం ఏం చెప్తాం సమాధానం? నాయన, నీకు కళ బాహ్యం, కలగనేవాడికి కళ బాహ్యం. వాడికి కూడా కళ వెలుపలే ఉంది. కలకనేవాడికి కళలో చూసే అబ్బాయి అమ్మాయి వాడికి తెలుసా లోపల ఉన్నారు, నా లోపల అనుకుంటాడా? కళలో వాడు బయటనే కదా చూస్తున్నాడు. గుర్రాలు చూస్తాడు, ఏనుగులు చూస్తాడు, కళలో నా లోపల చూస్తున్నాను, నా మనసులో అనుకుంటాడా? బయట చూస్తున్నాను అనుకుంటాడు. అంతే కదా. కనుక కలగనేవాడికి కళలో వస్తువులు బాహ్యమే. మెలకు వచ్చిన తర్వాత నువ్వు చెప్తున్నావు వాడికి అంతరమని, కానీ వాడికి బాహ్యం. కనుక ఈ కళ, ఈ ప్రపంచం ఒక్కటే. మూడవ అబ్జెక్షన్. మూడోది ఏం చెప్తున్నాడు శంకరాచార్య వారు, గౌడపాదాచార్యుల వారు ఏమన్నారంటే, ఉచిత దేశకాల అభావాత్ అన్నారు. ఉచితమైనటువంటి దేశం కాలం లేదు కదా. ఇప్పుడు కళ ఎందుకు సత్యం కాదు? కళ ఎందుకు సత్యం కాదండి? అక్కడ సరిపోయినంత సమయము లేదు, సరిపోయినంత దేశము లేదు, స్థలము లేదు. ఏనుగు చూసాం, ఏమంటే కళలో ఏనుగు రావడానికి చోటు ఉందా అసలు? ఉచిత దేశం లేదు. అబ్బాయికి పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ కూడా అయిపోయింది. ఎంత సమయంలో అంటే హాఫ్ మినిట్లో. అది ఎట్లా అవుతుంది? ఉచిత కాలము లేదు, ఉచిత కాలం కూడా లేదు, సరిపోయినంత సమయం లేదు. ప్రెగ్నెంట్ అయ్యి 10 నెలలు మోసిన తర్వాత కదండి కంటుంది, కానీ కళలో 1.5 మినిట్లో. అందుకే అది అసత్యం అన్నాం. ఉచిత కాల అభావాత్ అంటే సరిపోయినంత కాలం లేకపోవడం వల్ల కళలో చూసేవన్నీ మిథ్యా అని మనం నిర్ణయించాం. సరిపోయినంత సమయం కూడా లేకపోవడం వల్ల, అంటే చోటు కూడా లేకపోవడం వల్ల, స్థలం లేకపోవడం కూడా మిథ్యా అన్నాం. మూడో అబ్జెక్షన్ ఏం చెప్తున్నాడు? స్వప్నం అంటే కంటిన్యూటీ అంటున్నాడు. జాగ్రత్త ప్రపంచం చాలాసేపు ఉంటుంది కదండి, సంవత్సరాల తరబడి ఉంటుంది. కళ అయితే ఎంతసేపు ఉంటుంది? జస్ట్ ఏ మినిట్, హాఫ్ మినిట్, 1 మినిట్ ఓవర్ కళ. కానీ మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, 100 సంవత్సరాలు కూడా ఉంటున్నారు కదా. కనుక ఇది తాత్కాలికం కళ. ఈ జాగ్రత్త ప్రపంచం శాశ్వతం. అంటే ఎంత శాశ్వతం, ఎంత కంటిన్యూటీ? దానికంటే అది కొంచెం, ఇది ఎక్కువ అనుకుంటున్నాను అంతే, కానీ ఇది శాశ్వతం కాదు కదా. కంటిన్యూటీ కూడా ఎంతసేపు? మహా 116 సంవత్సరాలు ఉంటాడా, 120, 130. తర్వాత ఇంకేం కంటిన్యూటీ? నో కంటిన్యూటీ.
అందుకని కలగనే వాడికి కూడా కళ చాలా సంవత్సరాలు వాడికి అనిపిస్తుంది. అర్థమైందా? అందుకని కంటిన్యూటీ వల్ల అంటే ఉండడమే వల్ల సత్యం అని చెప్పలేవు జాగ్రత్త ప్రపంచం అన్నారు. ఇది 3వ అబ్జెక్షన్. 4వది ఏమిటంటే ఏమంటాడంటే, ఏమంటే కళలో చూసేవన్నీ స్పష్టంగా లేవు, స్పష్టత స్ఫుటంగా కనపడవు, కానీ జాగ్రత్తలో చూసేటప్పుడు స్ఫుటంగా కనపడుతున్నాయండి. వర్షం, కూవం రివర్ వాసన అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ కళలో అవి స్పష్టంగా తెలియదు. ఏదో కళ వచ్చిందండి రాత్రి, జ్ఞాపకం లేదంటాడు. కానీ మెలకువతో ఉన్నప్పుడు అన్నీ స్పష్టంగా కనపడతాయి. మనమేం చెప్తాం దానికి? కళ కనేవాడికి కళలో ఉన్నప్పుడు స్పష్టంగానే ఉంటాయి. మెలకు వచ్చిన తర్వాత నీకు స్పష్టంగా లేదని తెలుస్తున్నది, కానీ కలగనేవాడికి కళలో స్పష్టంగా ఉన్నాయా లేదా? కలగనేవాడికి ఆ పదం ఇంపార్టెంట్. కలగనేవాడికి ద డ్రీమర్, ఫర్ హిమ్ ద డ్రీమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్, స్పష్టం, వెరీ క్లియర్, క్లారిటీ ఉంది. అందుకని అక్కడ వాడికి క్లారిటీ ఉంది, నీకు ఇక్కడ క్లారిటీ ఉంది. అంతేగాని ఈ రెండు సత్యం కాదు అన్నారు. క్లారిటీ లేకపోవడం వల్ల, క్లారిటీ ఉండడం వల్ల ఇవి వేరనకూడదు. కలకనేవాడికి ప్రయోజనం ఉన్నది, వాడు చాలా రోజులు ఉంటాడు అందులో, అది సత్యం అనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా స్పష్టంగానూ ఉంటుంది. కలగనేవాడికి కళ లోపలే ఉంది కానీ బయటే ఉంది, కానీ లోపల లేదు వాడికి కూడా. కనుక ఈ 4 కారణాలు చెప్పి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏమిటి? ఈ వర్షం ఉరుములన్నీ కూడా మిథ్యా అని చెప్పాలి ఇప్పుడు. ఓకే. సో తర్వాత ఈ 12వ కారికలో ఇంకొక ప్రశ్న ఇప్పుడు. సరే ఏమండి, కళ నా మనస్సు సృష్టించింది. కళ ఎవరండి సృష్టించారు? మన మనస్సే కదా, మన కల్పనే కదా, మన ప్రొజెక్షనే కదా కళ. కళ యొక్క నిర్వచనం ఏంటి? జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్ఛృతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ. మెలకువతో ఉన్నప్పుడు ఏవైతే చూస్తామో, ఏవైతే వింటామో అవే నిద్రా సమయంలో మన మనస్సులో నుంచి ప్రొజెక్ట్ అవుతాయి. మనం కల్పన చేస్తాం, మనస్సుతో కల్పన చేస్తాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇస్తున్నాడు. ఏమండి, అక్కడ మనస్సుతో కల్పన చేశాడు, దీన్ని ఎవరు పుట్టించారు? ప్రశ్న చేస్తాడు. మరి కళ లాంటిదే ఈ ప్రపంచం అంటున్నారు మీరు, అక్కడ కళ నేను ప్రొజెక్ట్ చేశాను, నా మనస్సు ప్రొజెక్ట్ చేసింది, నా మనస్సు కల్పన చేసింది. ఇక్కడ ఎవరు ప్రొజెక్ట్ చేశారు? మా అబ్బాయి, అమ్మాయి, కూతురు, కొడుకు, ఇల్లు, వాకిలి, కారు, ఇవన్నీ కూడా. ఈ వర్షం నేను కల్పన చేశానా? నిద్రలో అంటే పోనీ నేను కల్పన చేశాను వర్షం అంటారు. ఇప్పుడు ఎవరంటే కల్పన చేశారు ఉరుములు మెరుపులన్నీ? నిద్ర కళని సృష్టించింది నేనే. నా మనసులో నుంచి కళ వచ్చింది, బయట లేదు, అది లోపలే ఉంది. కానీ ఈ బయటవన్నీ కూడా కళ లాంటివి అంటారు. నేను సృష్టించానా ఇవి? నా మనసు ప్రొజెక్ట్ చేసిందా? కాదు కదా. కనుక ఈ ప్రపంచం సత్యం అంటాడు. మనమేం చెప్తాం తెలుసా? ఇది కూడా నువ్వే సృష్టించావు అంటుంది శాస్త్రం. జీవుడే సృష్టించాడు. కల్పయత్యాత్మన ఆత్మానం సయేవ బుధ్యతే భేదాన్. అంటే ఈ జీవుడే ఈ యొక్క ప్రపంచాన్నంతా సృష్టిస్తున్నాడు, తన ఆలోచనలతోనే సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది అంటారు, ఈ మరువం ఉన్నది అన్నారు. నేను సృష్టించిందేగా ఇది. ఇప్పుడు మీరు చూడలేదనుకోండి, మరువం ఎక్కడుంది? మీకు మరువం లేదు కదా, మీరు చూస్తేనే ఉన్నట్లు, లేకపోతే ఏముంది? మనం ఏది చూస్తామో, ఏది వింటామో అది ఉన్నట్లు, లేకపోతే లేదు కదా, లేనట్లే కదా. అది అర్థం కావాలంటే ఏం చేయాలి? నిద్రలో ఉన్నావు, మంచి నిద్రలో ఏం సృష్టి చేసావు? ఏమన్నా కనపడుతున్నాయా? నిద్ర నుంచి లేవంగానే అబ్బాయి, అమ్మాయి, ఇల్లు అన్నీ సృష్టి చేస్తావు. అందుకని జీవుడే సృష్టి చేస్తున్నాడు. అది మనస్సు సృష్టి. ఇక్కడ జాగ్రత్త పురుషుడు ఇవన్నీ సృష్టి చేస్తున్నాడు.
సృష్టి చేయడం అంటే ఏదో కుండలు చేసినవాడు కుండలు చేసినట్టుగా కాదు, దానికి సత్తానిస్తాడనమాట. ఉన్నది ఉన్నది అనేటటువంటి సత్తా స్ఫూర్తి ప్రదాత అని అర్థం. అందుకని కల్పయతి ఆత్మనా ఆత్మానం, తన చేత తానే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు అన్నాడు. ఇది అర్థం కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఓకే, ముందు మనం వినాలి, చాలా టైం పడుతుంది. ఏమండి ఇవన్నీ నమ్మేటట్లుగా లేవండి అన్నాడు. కనుక మనం చాలా దూరంగా ఉన్నాం శాస్త్ర టీచింగ్కి, మన యొక్క మనస్సు యొక్క బుద్ధి లెవెల్కి చాలా దూరంగా ఉన్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా చదవాలి. సరే, కనుక స్వప్న జాగ్రత్త దేశ కాల వస్తువులన్నీ కూడా ఎట్లాగైతే చూసావో కల్పన చేశావో ఇక్కడ మరొక కల్పన అది అన్నారు. అయితే ఏమిటండి అన్నాడు. ఏమిటేముంది, ఎలా కల్పన చేశావంటే చెప్తున్నారు. రజ్జు సర్పవత్ అన్నాం. మన తాడు ఒకటి ఉంది కదా, అక్కర్లేదు. ఏమండి నేను కల్పన చేశారంటారా? అవును నాయన, మంద చీకట్లో మంద అంధకారంలో త్రాటిని చూసి పాము అనుకున్నావా లేదా? త్రాడు చూసి పాము అనుకున్నావు. నువ్వు పాముని కల్పించావా లేదా? లేని పాముని తాటి మీద కల్పించావు. ఎలా కల్పించావు? మంద అంధకారం వల్ల. అదే విధంగా నీ అజ్ఞానం వల్ల ఈ నామరూపాలన్నీ చూసి అవి సత్యం అనుకుంటున్నావు, అవి కల్పించావు. నువ్వు నిజంగా అవి లేవు. త్రాడు చూడకుండా సర్పాన్ని చూసావు. ఇప్పుడు మనకు సర్పం కనపడటానికి ఎవరండి ఆధారం? అబ్బా 100 మార్క్స్. సర్పానికి ఆధారం ఎవరు? మిథ్యా సర్పం. ఈ సర్పానికి ఎవరు ఆధారం? త్రాడు. తాడు కనుక లేకపోతే సర్పం కనపడదు కదా. కనుక ఇప్పుడు సర్పం నిజమా, తాడు నిజమా? తాడు నిజం, సర్పం మిథ్య. అంటే ఒక మిథ్యా వస్తువుకి సత్య అధిష్టానం ఉండాలి. చూసారా, ఒక అసత్యమైన వస్తువు మనకు చూస్తున్నాము అంటే, నిజం కాని దాన్ని చూస్తున్నాము అంటే నిజమైనటువంటిది ఏదో దానికి సోర్స్ ఆధారం ఉండాలి కదా. నిజం కానటువంటి పామును చూస్తున్నాం, ఆ పాము నిజం కాదు. మరి దేని మీద ఆ పాముని నేను కల్పించాను అంటే త్రాటి మీద కల్పించాం. అప్పుడు తాడు సత్యం, సత్య అధిష్టానం తాడు పాముకి. అర్థమైందా? తాడు లేకుండా పాముని చూశానంటారా? అనం కదా. కనుక ప్రతి అనృత వస్తువుకి ఒక సత్య అధిష్టానం ఉంటుంది. ప్రతి అనృత వస్తువుకి సత్య అధిష్టానం ఉంటుంది. కుండ లేదన్నాం, కుండకి అధిష్టానం ఏమిటండి? మట్టి. మట్టి సత్య అధిష్టానం, కుండ మిథ్య. సత్య అధిష్టానం అంటే ఏముంటుంది? సోర్సు. అధిష్టానం అంటే అది లేకపోతే ఇది ఉండదు. మట్టి లేకపోతే కుండ లేదు, తాడు లేకపోతే పాము లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ మిథ్యా ప్రపంచానికి అధిష్టానం ఎవరండి? ఇది మిథ్యా మిథ్యా అంటున్నారు కదా, మరి దీనికి ఒక అధిష్టానం ఉండాలి కదా. అంటే ఉన్నది నాయన, అధిష్టానమే బ్రహ్మ, సత్యం, ఆత్మ, చైతన్యం. చైతన్యం బ్రహ్మ, ఆత్మ ఏవ సత్యం. ఈ శరీరము మనస్సు ఇవన్నీ కల్పించబడినాయి. ఆ ఆత్మ మీద ఇవన్నీ కల్పించబడినాయి. దేనికి కల్పించబడినాయి? అజ్ఞానం వల్ల. ఏ అజ్ఞానం? సాంబార్ అజ్ఞానం, కూరలు చేసే అజ్ఞానం, ఈ అజ్ఞానం కాదు. పెయింట్ అజ్ఞానం, మ్యూజిక్ అజ్ఞానం, అది కాదు. ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం వల్ల ఇవన్నీ కల్పించబడినాయి. ఇది తెలియక చాలామంది ఏమంటారు, ఈ జగత్తును చూసి ఆత్మ ఏమిటంటే ఈ సృష్టి 35 రకాల భ్రమలు వచ్చినాయి అందరికీ. ఎట్లాగైతే తాటి మీద పాముని కల్పించామో భ్రమ వల్ల, భ్రాంతి వల్ల, అది సత్యం అనుకుంటున్నాడు పామును చూసి. అదేవిధంగా ప్రాణం సత్యం అనేవాడు, శరీరం సత్యం అనేవాడు, శరీరమే ఆత్మ, ప్రాణమే ఆత్మ, మనస్సే ఆత్మ అని చెప్పి రకరకాల 35 రకాల భ్రమలు చూసాం మనం. అవన్నీ భ్రమలు చెప్పను మళ్ళీ. ఓకే, సారాంశం కనుక భ్రమల గురించి చెప్పక్కర్లేదు. అది 19వ శ్లోకం నుంచి, కారిక నుంచి
28వ కారిక వరకు 29వ కారిక వరకు ఆ యొక్క భ్రమలు అనమాట. 35 రకాలైనటువంటి భ్రమలు. అంటే భ్రాంతి అని అర్థం. భ్రమ అంటే ఏముంది? భ్రాంతి అని అర్థం. ఆ భ్రాంతులు చెప్పాం. సృష్టి విధ, కాల విధ, అవన్నీ చూసాం మనం. అది అయిపోయిన తర్వాత, ఆ భ్రమలన్నీ అయిపోయిన తర్వాత శంకరాచార్యులు వారు చెప్తున్నారు ఏమని అని. సాధనలు చెప్తారు చివర్లో. అవి చెప్పే ముందు మనకు 12 నుంచి 17 వరకు ముఖ్యమైన కారికల్లో సూక్ష్మ ఇది సూక్ష్మ విధ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి లోక ఇది లోక విధ, పాద ఇది పాద విధ 28వ శ్లోకంతో అయిపోతుంది. 35 భ్రమలు 28వ శ్లోకంతో. 29వ కారికలో ఒక విశేషం చెప్తారు గౌడపాదాచార్యుల వారు. ఈ భ్రమలన్నిటికీ అనాత్మ అంటాం ఈ ప్రపంచం మొత్తానికి. ఈ అనాత్మ మిథ్య. ఈ అనాత్మకి ఆధారం ఏమిటి? ఈ అనాత్మ రూపమైనటువంటి ప్రపంచానికి ఆధారం ఆత్మ. నువ్వు పూజ చేసేటటువంటి రాముడు అనాత్మ, నువ్వు పూజ చేసే కృష్ణుడు అనాత్మ. ఇట్లంటే ఎవరు వస్తారండి క్లాసుకి? నువ్వు పూజ చేసే దేవత అనాత్మ. ఏమండి, ఇంకా అనాత్మ అయితే నేను పూజ చేస్తే నన్ను ఎవరు అనుగ్రహిస్తారు? ఇంకా నేను ఎందుకు పూజ చేయటం? అయితే పూజ ఆపేసేయమంటారా రేపటి నుంచి అన్నాడు. కాదు కాదు, అనాత్మ రాముడిలో ఆత్మ రాముడున్నాడు. మిథ్యా అధిష్టాన మిథ్యా జగదధిష్టాన లలితా సహస్రనామంలో మిథ్యా జగత్తుకి లలితాదేవి అధిష్టానంగా ఉన్నది. అంటే ఏమిటి? ఆత్మ చైతన్యం. అర్థమైందా? విష్ణు సహస్రనామంలో కూడా విష్ణువు ఆధారం జగత్తుకి, ఆత్మరూపంగా ఆధారం. కానీ మనమేంటి? ఆ అనాత్మ రూపాన్ని నిజం అనుకుంటాం. రాముణ్ణి మనం పూజించేటప్పుడు అనాత్మని పూజిస్తూ ఆ అనాత్మకి ఆధారమైనటువంటి అనాత్మ సత్యమా మిథ్య? మిథ్య. ఎందుకని మిథ్య? ఆత్మ కాదు కనుక. మరి ఏది సత్యం? ఆత్మ సత్యం. అప్పుడు రాముడు కృష్ణుడు అనాత్మ అయితే ఆ అనాత్మకు ఒక ఆధారం ఉండాలి కదా, మిథ్యాకి ఒక ఆధారం ఉండాలి కదా, అధిష్టానం ఉండాలి కదా. ఆ అధిష్టానం ఎవరంటే ఆత్మ. అందుకని భజన చేసేటప్పుడు ఆత్మ రామ ఆనంద రమణ అన్నాం. అర్థమైందా? ఆ మిథ్య అనాత్మ రూపమైన రామరూపం, దానికి అధిష్టానమైనటువంటి ఆత్మ మనల్ని అనుగ్రహిస్తుంది. అర్థమైందా? కనుక రేపటి నుంచి పూజ చెయ్యాలి, ఆపకూడదు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, ముఖ్యమైన కారిక కూడా. వేదాంతానికి వచ్చిన తర్వాత భక్తి పోతుంది అనుకుంటారు జనం. భక్తి పోదు, నిజమైన భక్తి వస్తుంది. భక్తి తరగదు, నిజమైన భక్తి వస్తుంది. ఈ వేదాంతం జ్ఞానం లేకుండా చేసే భక్తి మూఢనమ్మకం. మూఢనమ్మకం నుంచి జ్ఞానానికి వచ్చి పరాభక్తికి రావాలి. అందుకని మూఢభక్తితో స్టార్ట్ కావాలి అందరూ. ఏమిట్రా మూఢభక్తి అన్నా? ఏదో భక్తి ఉన్నది వాడికి. నాస్తికుడి కంటే వాడు బెటర్. నాస్తికుడి కంటే వీడు బెటర్ కదా. కనుక ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? భక్తులందరూ ఈ యొక్క రామరూపం, కృష్ణ రూపం, ఈ రూపాలన్నీ ఈ ప్రపంచానికి సంబంధించినవి, ఈశ్వరుడు రూపం అంతా అనాత్మ అయితే మరి మన పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, జపాలు ఇవన్నీ అవసరం లేదా అండి అంటే కాదు కాదు, ఉన్నాయి అన్నాం. ఎందుకున్నాయి? ఆ మిథ్యా రామరూపానికి వెనుక ఒక అధిష్టానం ఉండాలి కదా, ఒక ఆధారం ఉండాలి కదా. మిథ్యది కనపడుతున్నది అంటే ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారం ఏమిటి అంటే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యమే రామరూపంగా నిన్ను అనుగ్రహిస్తుంది. అర్థమైందా? రామరూపం నిన్ను ఎలా అనుగ్రహిస్తుంది? మిథ్యా రామరూపం, మిథ్యా కృష్ణ రూపం, మిథ్యా గురువాయూరప్ప రూపం, మిథ్యా అయ్యప్ప రూపం, అన్ని రూపాలు ఎలా అనుగ్రహిస్తాయి అంటే ఆ మిథ్యా రూపం వెనుక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం, సత్య అధిష్టానం, ఆ మిథ్యా రూపం ద్వారా
మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది అర్థం చేసుకుంటే మహా జన్మల పుణ్యం. అందుకని వేదాంతం అర్థం కావడం అంటే పుణ్యం ఉండాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు పాము అర్థమైందండి, రాముడు మాత్రం అర్థం కాలేదనకూడదు. పాము చెప్పినప్పుడు అర్థమైంది కదా, దానికి మిథ్యా పాముకి, కల్పన చేసిన పాముకి అది కనపడాలి అంటే దానికి ఒక అధిష్టానం ఉండాలి కదండి. అధిష్టానం అంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉండాలి కదా. ఏమండి, టీవీలో సీరియల్ చూస్తున్నారు, ఆ బొమ్మలన్నీ చూడటానికి దానికి ఒక ఆధారం ఉండాలి కదా. వెనకాల బొమ్మలన్నీ కనపడుతున్నాయి, హీరో, హీరోయిన్, విలను, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ నీకు కనపడటానికి ఆధారం ఏంటి? స్క్రీన్, తెర. ఆ స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలన్నీ ఉంటాయా? ఈ బొమ్మలు సత్యమా, ఆ స్క్రీన్ సత్యమా? స్క్రీన్ సత్యం. అదేవిధంగా స్క్రీన్ సత్యం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఇప్పుడు ఏమండి, నా స్క్రీన్ ఎప్పుడు జ్ఞాపకం ఉండాలంటే నేను స్విచ్ ఆఫ్ చేస్తానండి, స్క్రీనే చూస్తుంటానండి. ఉట్టి స్క్రీన్ ఎందుకు, ఏం పని చేస్తుంది? స్క్రీను కావాలి, బొమ్మలు కావాలి. మనం ఏం చెప్తున్నాం? బొమ్మలు చూసేటప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం, బొమ్మలన్నీ సత్యం కాదు అని తెలుసుకుంటే చాలు. ఏమండి, ఇంత కథ ఎందుకు స్వామిని అంటే, మనం ఈ చూసేవన్నీ కూడా బొమ్మలు లాంటివి, నాటకం లాంటిది. దీనికి అధిష్టానం ఆత్మ అని తెలుసుకుంటే నీకు దుఃఖం లేదు, భయం లేదు, ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఈ చూసే డ్రామా అంతా సత్యం అనుకుంటూ ఈ కల్పనని, దీనికి వెనకాల అధిష్టానమైనటువంటి ఆత్మని తెలుసుకోకపోవడం వల్ల నీకు భయము, దిగులు, చింత, మానసిక ఒత్తిడి, అలజడులు, కోపం, తాపం అన్నీ వస్తాయి. ఎందుకు? స్క్రీన్ మర్చిపోయినావు, క్యారెక్టర్స్లో పడిపోయినావు. అయ్యో పాపం హీరో, అయ్యో పాపం హీరోయిన్, అయ్యో విలన్ ఎట్లా కొడుతున్నాడు అనుకుంటాం. ఇవన్నీ క్లాప్ కొడతాం, కాసేపు ఏడుస్తాం. అది చేసేటప్పుడు కూడా వాటిట్లో ఒకటైపోకూడదు మనం. ఇది డ్రామా నేను చూస్తున్నానని గుర్తుండాలి. జ్ఞానికి ఈ ప్రపంచం అంతా ఒక డ్రామా లాంటిది. చూస్తూనే ఉంటాడు, ఆనందిస్తాడు. దీని వెనకాల ఒక కర్టన్ ఉన్నది, ఆత్మ కర్టన్, తెర. దాన్ని మర్చిపోడు. ఎందుకు చదవాలి? అర్థమైందో శాస్త్రం ఇప్పుడు? లేకపోతే నా ఒంటి సమస్యలు, నా మానసిక సమస్యలు, మా అబ్బాయి సమస్య, అమ్మాయి సమస్య, ఇంటి సమస్య, కారు సమస్య, డ్రైవర్ సమస్య, పని మనిషి సమస్య, అన్ని సమస్యలు అట్లా జోరీగల్లాగా మనల్ని తినేస్తాయి. ఈ లోపల మనకు ముసలితనం వచ్చేసి లేని రోగాలన్నీ తెచ్చుకొని జీవితాన్ని దుర్భరం చేసుకొని బాధపడుతూ, భయపడుతూ, ప్రతి క్షణం మనిషి దిగులు పడుతూ, అవసరమా అంటున్నది శాస్త్రం. హాయిగా ఉండొచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఉండవంటే, కావలసినంత అజ్ఞానం ఉంది నాకు, అందుకని ఆనందంగా ఉండలేను. అజ్ఞానంతో నిండి ఉంది నా మనస్సు, బుద్ధి. అందుకని సోమవారం వెళ్ళి చదువుకో, బుద్ధిలో అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే ఆత్మజ్ఞానం వస్తే నేనే ఈ ఆత్మస్వరూపాన్ని, ఈ రామరూపాలన్నీ కూడా సత్యం కాదు అని తెలుస్తుంది. అందుకే జ్ఞానికి ఈ జీవితం ఒక ఆట లాంటిది. భగవంతుడు ఒక క్రీడ అంటారు చూసారా, భగవంతుడికి ఒక లీల. ఇప్పుడు ఏమిటి అర్థమైందా లీల అంటే? ఆయనకి లీల, మనకు శోకం. ఆయనకి లీల భగవంతుడికి, మనకు మాత్రం శోకం. ఆనందంగా పెళ్లి చేసుకుంటాడు. మొదట హనీ హనీ అన్నాడు, తర్వాత మనీ మనీ అన్నాడు, తర్వాత శని శని అంటాడు. మనీ, హనీ కాస్త మనీ అయిపోయి మనీ కాస్త శని అయిపోయింది. ఎందుకురా అంటే భ్రాంతి. కనుక అజ్ఞానం నుంచి బయటపడకపోతే త్వరగా జీవితం నరకప్రాయం, దుర్భరం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక కళ లాంటిది. దీనికి అధిష్టానం సత్య ఆత్మ, అది నా స్వరూపమే, నేనే అధిష్టానం అని తెలుసుకుంటే, నేనంటే ఏ నేను? వాచ్యార్థమా, లక్ష్యార్థమా?
లక్ష్యార్థం. నేను అంటే శరీరం మనస్సా లేకపోతే ఆత్మ చైతన్యమా? ఇవన్నీ కంఠాపాఠం అయిపోయినాయి. ఆన్సర్స్ కరెక్ట్గా వస్తున్నాయి, పర్వాలే. ఎవరు చెప్పక ఒక రోజు నిజంగానే అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పానంటే మన శాస్త్రం చదవడం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం అని తెలియాలి కదా మీకు. అందుకని తం యం భావం దర్శయేత్ యస్య 29వ కారికలో చెప్తున్నారు. తం భావం సహ తు పశ్యతి తం చ అవతి చ భూత్వా అసౌ తద్గ్రహ సముపైతితం అన్నాడు. చాలా ముఖ్యమైన కారిక. కనుక మిథ్యారూపాన్ని పూజించినా కూడా ఆ మిథ్యారూపానికి అధిష్టానమైనటువంటి ఆత్మ చైతన్యమే నేను అనుగ్రహిస్తున్నది, ఆ సంగతి మర్చిపోవాకు. ఈ రూపం సత్యం అనుకోవాకు. ఇందులో పైగా పైత్యం కొంచెం. ఏం పైత్యం? నా కృష్ణుడే గొప్పండి, అసలు రూపమే సత్యం కాదని చెప్తుంటే మా కృష్ణుడే గొప్పండి ఎంతన్నా చెప్పండి. ఆ కృష్ణుడు శివుడు ఏముంది పట్టు వస్త్రాలు లేవు, ఏం లేవు, చూడటానికి కూడా అలంకారం లేదు, ఏమి లేదు, నగలు లేవు, ఏమి లేవు. మా కృష్ణుడే అందంగా ఉంటాడు, గొప్ప పీతాంబరధారి అని కృష్ణ భక్తులు. శైవ భక్తులు అంటారు మా శివుడు ఆసుతోషి, ఆయన కరుణించినట్లుగా ఇంకెవరు కరుణించరు అని చెప్పి వాళ్ళు. ఆంజనేయ భక్తులు ఉన్నారు, చెప్పాను కదా ఒకసారి. నంగనల్లూరు ఆంజనేయురు, ఆళ్వార్పేట ఆంజనేయురు. ఒక ఆంజనేయుడిలోనే భేదాలు ఎంతన్నా చెప్పండి. ఆళ్వార్పేట ఆంజనేయుడు అనుగ్రహించినట్టుగా నంగనల్లూరు ఆంజనేయుడు. దీన్ని ఏం చెప్పాలి? పైత్యం ముదిరిందనే కదా చెప్పాలి. పైత్యం ముదిరింది అని అర్థం. నెక్స్ట్ కీల్పాక కదా. అంటే మనకి ఎంత అజ్ఞానం ఉందో చూడండి. మన అజ్ఞానాన్ని ఎలా ప్రకటన చేసుకుంటున్నాం. భగవంతుడు ఒక్కడే, ఆయనకు అసలు రూపం లేదు. రూపాన్ని మన కోసం మనం కల్పించుకున్నాం. ఉపాయ సోవతారాయ, అన్ని ఉపాయాలు మన కోసం కల్పింపబడినాయి శాస్త్రం చేత. అందుకని నువ్వేదో పెద్ద భక్తుడు అనుకుంటూ ఆ భక్తిలో ఓలలాడిపోతూ అవతల వాడని దూషించవాకు. ఒకటి, నీ భక్తి కూడా మిథ్యాభక్తే, దీనికి అధిష్టానం బ్రహ్మ చైతన్యం అని తెలుసుకో. ఇప్పుడు అర్థమైందా ఈ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ మీకు? స్వామిని సన్యాసిని ఆవిడకేం పని లేదు, ఊరికే వస్తుంటారు క్లాస్ చెప్తుంటారు అనుకోకండి. హౌ ఇంపార్టెంట్ ఈజ్ క్లాస్ అని చెప్పి తెలిస్తే మనకు మనం క్లాస్ వదిలిపెడతామా అసలు? దీన్ని మించింది లేదు యజ్ఞం. ఇదే జ్ఞాన యజ్ఞం అంటే. అన్నీ ఇందులో ఇమిడిపోవాల్సిందే. అంటే మీరు ఇక్కడ వచ్చి ఈరోజు కూర్చున్నారంటే మీరు జన్మలు చేసినటువంటి పుణ్యం ఈరోజు ఇక్కడికి తెచ్చింది మిమ్మల్ని. మీకు తెలియదు ఆ సంగతి, శాస్త్రానికి తెలుసు. ఈ జీవుడు, ఇక్కడ కూర్చున్న జీవుడు ఇప్పుడు ఎన్ని జన్మలు తీసుకున్నాడో, ఎన్ని జన్మలు తీసుకొని ఎంత పుణ్యం చేసి వస్తేనో ఇక్కడికి వచ్చారు. కానీ మీరు, అది మీకు తెలియదు అసలు, కానీ ఆ భగవంతుడికి తెలుసు. ఏ భగవంతుడు మళ్ళీ? సత్య అధిష్టానమైనటువంటి భగవంతుడు, మిథ్యారూపంలో కనపడుతున్న భగవంతుడు. కనుక ఆరాధించడం భగవంతుడు అనేది ఎవరిని ఆరాధిస్తున్నాం తెలిసిందా? ఇప్పుడు మనం ఆత్మస్వరూపాన్ని ఆరాధిస్తున్నాం. హనుమంతులు వారేమన్నారు? దేహబుద్ధ్యాదు దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం. ఆత్మబుద్ధితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు అన్నాడు. అందుకని స్వామిని మీరు కింద కూర్చోండి నేను పైన కూర్చుంటాను అని అనకూడదు. వ్యవహారంలో పారమార్థిక నాద్వైతం గురుణా సహా, గురువుతో అద్వైతం వ్యవహారం చేయకూడదు. అర్థమైందా? అందుకని భక్తిగానే ఉండాలి, శ్రద్ధగానే కిందనే కూర్చోవాలి, కుర్చీలోనో కూర్చొని అటు పక్కన కూర్చొని వినాలి. అందుకని నువ్వు ఆత్మ నేను ఆత్మే కదా, కాసేపు చేంజ్ ద సీట్స్ అన్నమాట. వ్యావహారికంలో గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. ఆధ్యాత్మిక పారమార్థిక చింతనలో ఆత్మగా నేను, గురువుగారు, పరమశివుడు, పరమకృష్ణుడు అందరూ ఒక్కటే అనేది గ్రహించడం కోసం కానీ వ్యవహారం చేయడానికి కాదు. అది గ్రహించడం కోసం. అందుకని గురువు మీద భక్తి అదే భక్తి ఉండాలి. ఈశ్వరుడి మీద కూడా భక్తి తగ్గిపోకూడదు. ఇంటికి పోగానే నువ్వేముంది మిథ్యారూపమే కదా,
అని చెప్పి భక్తి తగ్గకూడదు. రేపటి నుంచి ఇంకా నైవేద్యం లేదు, నీకేమీ లేదు, అలా చేయకూడదు. కాస్త జ్ఞానం మనకు వేదాంతం వంట పట్టంగానే ఆ గురువు గారు కూడా ఏముంది మామూలు మనిషే కదా, నీకు ఇంత జ్ఞానం రావటానికి ఆయనే కదా కారణం, కనుక యావజ్జీవం నువ్వు అంతే భక్తితో ఉండాలి. కనుక భక్తి తగ్గకూడదు. భగవంతుడి మీద, గురువు మీద, శాస్త్రం మీద భక్తి తగ్గితే మొట్టికాయ వేస్తాడు ఆయన, భగవంతుడే మొట్టికాయ వేస్తాడు. కనుక ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. అందుకని ఇంతసేపు మీకు చెప్పాను. ఈ విషయం అర్థం చేసుకోకపోతే జనం అటు నాస్తికుడైనా ఉంటాడు, ఇటు మూఢనమ్మకంతోనే జీవితాంతం గడుపుతాడు. శాస్త్రం ఏముంటుంది, నువ్వు నాస్తికుడిగా ఉండకూడదు, మూఢంగానే జీవితాంతం ఉండకూడదు. రిలిజన్లోకి వెళ్ళి భగవంతుని పూజించి ఆ భగవంతుడి వెనక ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో. మనిషి జన్మ ఉండగానే సార్థకం చేసుకో అంటుంది. అలా చేసుకోకపోతే ఏముంది, నెక్స్ట్ జన్మ బఫెలో అన్నాడు. ఎందుకంటే మనిషి జన్మ ఇచ్చాను కదరా నీకు, నువ్వు ఉపయోగించుకోలేదు, క్లాస్కి వెళ్ళలేదు, నీకు ఏ జన్మ ఇచ్చినా ఒకటే కదా. ఈ మాట వదిలిపెట్టకుండా చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు. నీకు ఏ జన్మ ఇచ్చినా ఒకటే, అంతే కదా. మోక్షాన్ని పొందడానికే మనిషి జన్మ. అది కనుక పొందకపోతే నెక్స్ట్ జన్మ అతల వితల సుతల తలాతల పాతాల రసాతల మహాతల అన్ని లోకాలకి అట్లా పూడ్చి అట్లా అనమాట. పురుగులుగా, పాములుగా, నీటి పాము, భూమిలో పుట్టే పాము అట్లా పుడతాం. జాగ్రత్త. ఏమండి మనిషి జన్మ వస్తే మళ్ళీ మనిషి జన్మ రాదా అన్నాడు. అక్కడ సంచితం రెడీగా కూర్చొని ఉంది క్యూలో. ఏం క్యూ తెలుసా, బొద్దంకిగా పుడతామని ఉన్నది కర్మ. అక్కడ వచ్చే జన్మ బొద్దంకిగా పుడతామని. బొద్దంకి తెలుసు కదా, కాక్రోచ్, అది రెడీగా ఉంది. ఇప్పుడు కనుక మోక్షం పొందకపోతే ఆ కాక్రోచ్ చూస్తున్నది నీకోసం, నేను రెడీగా. ఈ జీవుడు కాక్రోచ్లో పుడతాడు వండి, లేకపోతే క్రోకడైన్, లేకపోతే అనదర్ రెప్టైల్. జాగ్రత్త అంటుంది కర్మ అక్కడ రెడీగా. తర్వాత చాలు 30 నుంచి 34 వరకు, 4 నుంచి 18 వరకు ఏం చెప్పారో దాని సారాంశం. జాగ్రత్త ప్రపంచ స్వప్న ప్రపంచ మిథ్యా, ద్వైతం మిథ్యా, న నిరోధో నచోత్పత్తి. 32వ శ్లోకంలో న బద్ధ న సాధక న ముముక్షు న ముక్త. అసలు మోక్షం ఏమిటి? బద్ధుడు ఉంటే కదా మోక్షాన్ని పొందడం అనేది. నా నిరోధ నచ ఉత్పత్తి అంటే సృష్టి లేదు, ప్రళయము లేదు, జన్మ లేదు, మరణము లేదు, బంధము లేదు, మోక్షము లేదు, ఏమీ లేవు, ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. ఇది టాప్ మోస్ట్ కారిక. నా నిరోధ నచ ఉత్పత్తి. అద్వైతమే పరమార్థత. అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ అద్వైతం, నాన్ డ్యువల్ బ్రహ్మన్. ఏమండి అద్వైతం అంటే నాన్ డ్యువల్, అంటే రెండు లేవు, ఒకటే. నేను ఒకటే 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 అని ఎందుకు చెప్పాలండి? ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ టూ. రెండోది ఉంటే కదా నేను ఒకటి ఒకటి ఒకటే కరెక్ట్, ఒకటే సత్యం, రెండోది లేదు రెండోది లేదంటే. అసలు ఈ అద్వైతం అనే పేరు కూడా ద్వైతం స్టాండ్ పాయింట్లోనే కదా. ఆవిడ స్త్రీ అండి అంటే ఏమిటి అర్థం? ఆమె పురుషుడు కాదు అని అర్థం. స్త్రీ అన్నాను అంటే ఏమిటి? పురుషుడు కాదు అని చెప్పడమే కదా. ఆయన పురుషుడు అండి అంటే ఏమిటి? ఆయన స్త్రీ కాదు, అదేనా అర్థం? అంటే ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఉమెన్ హీఈస్ నాట్ ఎ ఉమెన్, హీఈస్ ఎ మ్యాన్. దట్స్ వే భేదాన్ని మాట్లాడతాను, భేదం. అదేవిధంగా అద్వైతం అని మనం చెప్తున్నామంటే ద్వైతం స్టాండ్ పాయింట్లో నువ్వు ఇవన్నీ చూస్తున్నావు కాబట్టి ద్వైతాలు ఇవన్నీ మిథ్య అయినటువంటివి, ఇవన్నీ సత్యం కాదు, అద్వైతమే సత్యం నేను చెప్పాల్సి వస్తున్నది. అర్థమైందా? ఇప్పుడు చూసే ద్వైతం అంతా మిథ్య అయినప్పుడు, అవి సత్యం కానప్పుడు అద్వైతం అని చెప్పాలా? నేను చెప్పక్కర్లేదు. ఎట్లాగంటే కుండ సత్యం కాదు, మట్టియే సత్యం, మట్టివే ఉన్నది, మృదేవ సత్యం, కుండ లేదన్నాం. ఇప్పుడు ఈ కుండ అనేటువంటి బుద్ధిని కుండబట్టి కదా నేను కుండ లేదు లేదు అని చెప్పాలి, అవునా? ఇప్పుడు మీకు ఒకసారి కుండ లేదని తెలిసిపోయింది అనుకోండి, ఇంకా చెప్పాలా నేను? మృదేవ సత్యం, మృదేవ సత్యంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలిసిపోయింది. అదేవిధంగా
ద్వైతం ద్వైతం అని చూస్తున్నావు కదా, భేదం భేదం చూస్తున్నావు కాబట్టి అభేద ఆత్మ అద్వైత ఆత్మ అని గురించి నేను మాట్లాడాలి. ఆ ద్వైతం అనేది నిజంగా లేదని నీకు తెలిసిన తర్వాత ఈ అద్వైత ఆత్మ ఎవరండి ఇప్పుడు? బ్రహ్మం. ఆ బ్రహ్మం ఎవరు? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని పైన చూస్తారా? ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం ఎవరు? ఎక్కడున్నాడు అంటే హరికేశ్లో ఉంటాడండి, ఋషికేశ్లో ఉన్నాడు. నిరాకార ఆత్మ నేనే అని చెప్పాలి. ఆ నేనే అని చెప్పడానికి ధైర్యం రావాలి, చాలా టైం పడుతుంది. నేనే అంటే ఈ శరీరం కాదు, పంచకోశాల లోపల చైతన్యంగా ఉన్న నేను అని చెప్పగలగాలి. ఎప్పటికి? ఈ శ్వాస పోయే లోపల కనీసం ఒక్కసారి జ్ఞానం వచ్చినట్లే, ముక్తి వచ్చినట్లే. అది నిరోధ అని అర్థం. తర్వాత ఇవి చెప్పిన తర్వాత సాధనాల గురించి చెప్తున్నారు చివర్లో 35 నుంచి 36 వరకు. ఏ సాధనాలు అంటే కర్మయోగ, ఉపాసనాయోగ, జ్ఞానయోగ, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, నిస్తుతిర్ నిర్నమస్కార. అలా జ్ఞానం వచ్చిన తర్వాత అతనికి ఎటువంటి కర్మలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు అస్సలు. జ్ఞానం పొందిన తర్వాత అట్లా జ్ఞానం పొందిన వ్యక్తే నిజమైన జ్ఞాని. అటువంటి జ్ఞాని కనుక గురువుగా దొరికితే మనకు మన జన్మ ధన్యం. అటువంటి వ్యక్తే గురువుగా ఉండడానికి అర్హుడు. అలా జ్ఞానం వచ్చిన వ్యక్తి మాత్రమే. ఏ జ్ఞానం? ఈ వైతథ్య ప్రకరణ జ్ఞానం ఫుల్గా. అలాంటి వాళ్ళకే అర్హత ఉంది మాట్లాడటానికి. వాళ్ళు ఎవరికి నమస్కారం చేయక్కర్లేదు, వాళ్ళు ఎటువంటి శ్రాద్ధ పితృ తర్ప కర్మలన్నీ కూడా చేయాల్సిన అవసరము లేదు వాళ్ళకి. వాళ్ళు ఈ శరీరం, మనసు, బుద్ధిని అన్నీ దాటి ఉంటారు ఎప్పుడు. అయినా గృహస్థాశ్రమంలో ఉంటే చేస్తూ ఉంటారు లోక సంగ్రహం కోసం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానం రావాలంటే ఏమండి ఎంత బాగుందండి వినడానికి, కానీ ఎప్పుడు వస్తుంది మాకంటే కర్మయోగం చెయ్యి, నిష్కామంగా చెయ్యి, సేవ చెయ్యి, తల్లిదండ్రులకు సేవ చెయ్యి, దేశానికి సేవ చెయ్యి, కర్మయోగం చెయ్యి, స్వార్థంతో ఏమి చెయ్యకు, నిష్కామంగా చెయ్యి, భగవంతుడి పూజ చెయ్యి, పంచమహాయజ్ఞాన్ని చెయ్యి, చిత్తశుద్ధిని పొందు, సేవ చెయ్యి, గురువుకు సేవ చెయ్యి, దేశానికి సేవ చెయ్యి, ఈశ్వరుడికి సేవ చెయ్యి, కర్మయోగం. తర్వాత ఉపాసన యోగం చెయ్యి, మనస్సు ఏకాగ్రతం పొందుతుంది, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, శాస్త్రం చదువు, శ్రవణం చెయ్యి. తర్వాత శ్రవణం చేస్తూ చేస్తూ మననం కూడా చెయ్యాలి. 1 గంట క్లాసు వారం రోజులు మనసులో రికార్డు తిరుగుతూ ఉండాలి. స్వామిని కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా స్వామిని స్వామిని స్వామిని. మాండుక్యోపనిషత్తు. స్వామిని అంటే ఏమిటి అర్థం? మాండుక్యోపనిషత్తు మనసులోకి రావాలి. ఇంకేమీ కనపడకూడదు ప్రపంచంలో. అంటే దేంట్లోకి మనస్సు లయం కాకూడదు. ఇందులో మాత్రమే లయం కావాలి మనస్సు. కానీ శరీరం మన డ్యూటీలు చేస్తూ ఉంటాం. తామరాకు మీద నీటి బొట్టులాగా చిరునవ్వుతో చేయాలి, స్మైలింగ్ ఫేస్. అలా చేస్తూ శ్రవణం చేసి మననం చేయి, నిధిధ్యాసనం చేయాలి. ఈ సాధనాలు చేస్తే అహం బ్రహ్మ అస్మి. ఇది చాలా తేలిక. ఎప్పుడంటే జగన్మిథ్య అనే జ్ఞానం వచ్చినప్పుడు అహం సత్యం క్లియర్ అయిపోతుంది. కనుక అధిక సమయాన్ని, ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సుని శాస్త్రానికి ఇస్తే మనకు జ్ఞానం తథ్యం. కనుక ఇంతటితో వైతథ్య ప్రకరణం అయిపోయింది. 2వ అధ్యాయం అయిపోయింది. తర్వాత ప్రకరణం అద్వైత ప్రకరణం. అద్వైత ప్రకరణం అంటే ఆ అద్వైతం అనే పదం 7వ మంత్రంలో వచ్చింది. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞ. అక్కడ ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఒక్క అద్వైతం అనే పదాన్ని తీసుకొని మళ్ళీ కారికలు రాస్తారు. చాలా అద్భుతమైనటువంటి ప్రకరణం. అది తర్వాత చూస్తాం. ఇంతటితో వైతథ్య ప్రకరణం పూర్తయింది. ఇంపార్టెంట్ కారికలు చెప్తాను, నెంబర్ నోట్ చేసుకోండి. ఇలా జ్ఞానం వస్తే అతనే స్థిరప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, జ్ఞాని అని అర్థం. 6, 12, 17, 18, 21, 30 నుంచి 34,
35 నుంచి 38 వరకు. 21 కాదు, 29 అండి. 29వ కారిక. 21 కాదు, 29. 21 అంతా కూడా అందులో వస్తాయి భ్రమలు కనుక 29వ కారిక. 6, 12, 17, 18, 29, 30 నుంచి 34, 35 నుంచి 38 ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన కారిక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.